పుష్కరాల ముగింపు సందర్భంగా ఈ నెల 25న ఏపీలోని ప్రతి ఇంట్లో దీపారాధన కార్యక్రమం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. రాజమండ్రిలో దాదాపు 4 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. దీపారాధన కార్యక్రమానికి పుష్కర జ్యోతిగా నామకరణం చేశారు. పుష్కర విధుల్లో పాల్గొన్న ఉద్యోగులను 26న సత్కరించాలని తీర్మానించారు. కర్నూలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు 2,200 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అంగీకరించింది. విశాఖ మధురవాడ ఐటీ కంపెనీలకు 300 ఎకరాలను కేటాయించారు. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. రాజమండ్రిలో తొలిసారిగా నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? స్వాతి, వీటితో పాటు పలు అంశాలు కూడా చర్చకు రావడం జరిగింది. కేబినెట్ దాదాపు 4 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో కానీ కొన్ని అంశాల వారీగా సమీక్ష జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా తొలి రోజు జరిగినటువంటి ఘటన, పుష్కరాల ఘటన ఏదైతే ఉందో, తొక్కిసలాట జరిగి దాదాపు 27 మంది మరణించారు. ఆ జరిగిన ఘటనపై కూడా సమీక్ష జరపడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మంత్రులు సీఎం చంద్రబాబును అడిగినట్టుగా సమాచారం. సార్, తొలి రోజు ఈ ఘటన జరిగింది కదా అంటే, మనం ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము, కానీ జరగరాని ఘటన జరిగిపోయింది, చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి కేబినెట్ లో చర్చకు వచ్చినట్టుగా సమావేశం మనకు వచ్చినటువంటి సమాచారము. అలాగే దీనితో పాటు ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున ఒక గోదావరి పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో, మహాపుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం 6:30 పుష్కర ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి ఇళ్లలో కూడా పుష్కర జ్యోతి పేరిట దీపం వెలిగించాలని, దీనికి అఖండ పుష్కర జ్యోతి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రజలు ఇంప్లిమెంట్ చేసేలా చూడాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక 26వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక వనములో పుష్కర వనం ఏర్పాటు చేసి అందరికీ పుష్కర విధుల్లో పాల్గొన్నటువంటి ప్రభుత్వేతర ఉద్యోగులందరినీ కూడా సన్మానించాలని, వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ చూడాలని చెప్పి కూడా కొద్దిమంది మంత్రులకు అప్పచెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇక దాంతో పాటు హౌసింగ్ కమిటీ పైన కూడా సమావేశం జరిగింది. రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి హౌసింగ్ ఉంది, దానిపైన కూడా చర్చ జరిగింది. అందులో భాగంగా 80 గజాలకు మించి ఆక్యుపై చేసిన వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత దీనిపైన ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, ఈ రెగ్యులరైజేషన్ కూడా 1 year లోపల పూర్తి చేయాలన్నట్టుగా టార్గెట్ ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక దాంతో పాటు ప్రభుత్వం గత వారంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, కృష్ణా జిల్లాలో వనజాక్షి తహసీల్దార్ పై జరిగినటువంటి ఘటన కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ చర్చించింది. ఆ వనజాక్షి ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో, ఆ వనజాక్షి తన బోర్డర్ను దాటి వెళ్లి విధులు నిర్వహించింది. దాని మూలంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు అక్కడ గొడవ జరగడం జరిగింది. సో దీంట్లో తప్పు వనజాక్షిదే ఉందన్నట్టుగా కేబినెట్ లో చర్చకు వచ్చినట్టుగా సమాచారం ఉంది. ప్రభుత్వం దీనిపైన కూడా ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఎవరిపై యాక్షన్ తీసుకోవాలన్న దానిపైన కూడా ప్రభుత్వం యోచించే ఆలోచనలో ఉంది. ఇక దీనికి సంబంధించి ఇంకా భూముల కేటాయింపు ఏదైతే ఉందో, కర్నూలు జిల్లాలో దాదాపు DRDO కార్యాలయానికి 2,000 ఎకరాలని భూములు కేటాయించాలని చెప్పి ప్రపోజల్ రావడం జరిగింది. అయితే దీన్ని వచ్చే కేబినెట్ లో చర్చిద్దాము, ప్రస్తుతానికి దీన్ని పెండింగ్ లో ఉంచండి అన్నట్టుగా సమాచారం ఉంది. ఇక మధురవాడలో ఐటీ సెజ్ లో ఉన్నటువంటి ఒక కంపెనీకి ఈ స్పెసిఫిక్ కంపెనీ అని చెప్పి ఉంది, దీనికి దాదాపు 300 ఎకరాలు కేటాయించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది వచ్చే కేబినెట్ లో పోస్ట్ పోన్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పుష్కరాల్లో జరిగినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా శాఖాపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ ఘటన జరిగిన తర్వాత న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఏమీ చర్చకు రాలేదు. సో ప్రధానంగా చూస్తే పుష్కరాల ముగింపు దినోత్సవంతో పాటు పుష్కరం ముగిసిన మరుసటి రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కేబినెట్ లో మనకు సమావేశం ఉంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. దీనికి సంబంధించి కేబినెట్ లో అయితే ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని బ్రీఫ్ చేయడానికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. స్వాతి, వీటితో పాటు రాజధాని నిర్మాణానికి సంబంధించిన కానీ కొత్త డెవలప్మెంట్స్ కి సంబంధించిన ఏమైనా డిస్కషన్స్ ఉన్నాయా? సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ఏదైతే సింగపూర్ ప్రభుత్వం 2 రోజుల కింద ఇచ్చినటువంటి సీడ్ క్యాపిటల్ ఉందో దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సీడ్ క్యాపిటల్ కూడా ఆమోదించారు. అలాగే క్యాపిటల్ మాస్టర్ డెవలపర్ ని కూడా ఎంపిక చేసే బాధ్యతకు సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టుంది. అయితే అమరావతి మాస్టర్ డెవలపర్ పార్ట్నర్ ని ఎంపిక చేసుకునే బాధ్యత కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఎందుకంటే ప్రభుత్వానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రికమెండేషన్ వచ్చింది. మన ప్రధానమంత్రి తుర్కిస్తాన్ పర్యటనలో భాగంగా వెళ్ళొచ్చారు.
తుర్కిస్తాన్తో పాటు అస్కాబాద్, ఆస్థాన్ వంటి దేశాలను కూడా ఒక పరిశీలించి రావడానికి ఒక బృందం వెళ్ళమని చెప్పి కూడా సీఎం సూచించారు. ఆ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ 10 మందితో కూడిన కమిటీ ఆ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మా సీడ్ క్యాపిటల్ కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్న దానిపైన కూడా చర్చకు రావడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి పాలనా కేంద్రాన్ని విజయవాడకు మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మేధా టవర్స్ ఉంది. ఈ మేధా టవర్స్ లో కూడా పరిపాలనా విభాగాన్ని ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా హెచ్ఓడీలను ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమైనంత త్వరగా ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. స్వాతి. థ్యాంక్ యూ దినకర్.